మనము లోకమంతా కూడా మనము పరిగెత్తుతూ మనకి కనికరం దొరుకుతుంది, ఎక్కడ దయ దొరుకుతుంది, ఎక్కడ మనకి విడుదల దొరుకుతుందని మనము లోకమంతా పరిగెత్తుతాం. లోకమంతా మనం ఎలా పరిగెత్తే వారిగా ఉన్నాము? మనుషులను బట్టి, వైద్యులను బట్టి, అధికారులను బట్టి, ఇలా ఎన్నో విధాలుగా మనము పరిగెత్తుతున్నాం. కానీ మనకి ఎక్కడ కూడా ఫలం లేదు. కానీ నిజమైన దేవుడు ఆయన ఆ క్షణంలో మనల్ని ఎప్పుడు దర్శిస్తాడు? యేసు మిమ్మల్ని పిలుచుచున్నాడనే ఒక మాట ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక సేవకుల ద్వారా, లేదంటే ఒక పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఇలా ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడు. అది ఏ సమయంలో? మనము ఆయనని ఎరగని సమయంలో. కానీ ఆయన మనల్ని ఎరిగిన తరువాత, ఆయన నిజమైన దేవుడని మనకు తెలిసిన తర్వాత కూడా మన ప్రయాసం ఎలా ఉంది? లోకం వైపు మాత్రమే ఉంది, పరిగెత్తుతూనే ఉన్నాము.